ఇక వార్తల వివరాలు చూస్తే పెనమలూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. గంగూరు, ఈడ్పుగల్లు గ్రామాలకు వెళ్లి గంగూరు రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈడ్పుగల్లులోని రైతులతో సీఎం ముఖాముఖిగా భేటీ అయి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించారు. ముందుగా గంగూరు, ఈడుపుగల్లు గ్రామాలకు వెళ్లి గంగూరు రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. సిబ్బంది, రైతులు, అధికారులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. అనంతరం పక్కనే ఉన్న వెంకటాద్రి ధాన్యం మిల్లును తనిఖీ చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయడంతో పాటు 24 గంటల వ్యవధిలోనే అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జతవుతున్నప్పటికీ ధాన్యం విక్రయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఈడుపుగల్లులోని రైతులతో సీఎం ముఖాముఖిగా భేటీ అయి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విషయం అడిగితే ప్రాపర్గా మనసాక్షిగా వాస్తవాలు చెప్తే ఇంప్రూవ్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ సార్. ఆ పర్పస్ దానికోసం అనమాట. ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, ఎన్నిసార్లు చెప్పినా చూశాను. వాస్తవంగా నేను ప్రాసెస్ కూడా చూస్తే నాకు ఒక ఐడియా వస్తుంది అప్పుడప్పుడు, ఇంకా అక్యురేట్ కట్ చేయాలని. ఇప్పుడు మా వాళ్ళని అడిగాను నేను, మీరు రైతులు పండించారు, మీకు 36 బస్తాలు వచ్చింది, మీకు ఎంత వచ్చింది దిగుబడి? 36 వచ్చింది, మీకు 42 వచ్చింది, 35 వచ్చింది, మీకమ్మా 38 వచ్చింది, 35 వచ్చింది, నీకయా 35 వచ్చింది, 33, మీకు 28 వచ్చిందా? 35, ఒకటి తక్కువ వచ్చింది 42. హైయెస్ట్ లోయెస్ట్ 33 సార్. 33 నీది. 33, 42 ఎన్ని బస్తాలు తేడా? 9 బస్తాలు. ఎందుకు కారణం ఏంటి? అది మా డిపార్ట్మెంట్ చేయాలి. హెవీ వర్క్ అంటే నువ్వేం మడక దున్నడాలా? ఇప్పుడు ఒకప్పుడు సరే, ఇప్పుడు దున్నడం లేదు. ఇప్పుడు ట్రాక్టరే దుక్కు చేస్తుంది, మెషిన్ వచ్చి కట్ చేస్తుంది. నువ్వు అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటా ఉంటావు, దిగుతావు. ఆయన ఏం చేస్తాడంటే అటా తిరిగి ఊర్లను తిరిగి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, ప్యాంట్ వేసుకున్నాడు కాబట్టి. ఇది నేను అందుకే అడిగేది, ఆ పై మందులు కొట్టేది కూడా సైంటిఫిక్ గా చేయాలని డిపార్ట్మెంట్ చెప్తున్నా నేను. వికాసం ద్వారా బాలికలకు ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు సమిష్టి కృషి అవసరమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. విద్య, మానసిక ఆరోగ్యం, ఋతు పరిశుభ్రత, పోషకాహారం, అక్రమ రవాణా, పోక్సో చట్టం, ఆత్మరక్షణ, యోగా, జీవనోపాధి వంటి అంశాలపై బాలికల్లో పూర్తి అవగాహన కల్పించాలని ఆదేశించారు. బాలికల భవిష్యత్తును మెరుగుపరచడానికి కిషోర వికాసం ఒక మంచి అవకాశమన్నారు. కలెక్టరేట్లోని పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీషా, మహిళా శిశు సంక్షేమ శాఖ, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు విద్యార్థినులతో కిశోర వికాసం కార్యక్రమం అమలుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలికలను సాధికారత దిశగా నడిపేందుకు కృషి చేయాలన్నారు. బాలికలు పూర్తి స్థాయిలో సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కిశోర వికాసం దోహదపడాలని పేర్కొన్నారు. మానసిక నిపుణుల సహకారంతో బాలికలు మానసిక ఆరోగ్యంగా ఉండేలా కృషి చేయాలని కోరారు. యోగా వలన కలిగే మానసిక ప్రయోజనం గురించి వివరించి ప్రతిరోజు యోగాసనాలు చేసేలా చైతన్యవంతులను చేయాలని సూచించారు. కిశోర వికాసంపై లఘు చిత్రాల ప్రదర్శన, వర్క్షాపులు, చర్చాగోష్ఠి వంటివి నిర్వహించాలని తెలిపారు. బాల్య వివాహ నిషేధ చట్టం 2006, బాలల లైంగిక దాడి నుంచి రక్షణ చట్టం పోక్సో 2012 తదితరాలపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం మహిళా శిశు సంక్షేమ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ జి ఉమాదేవి మాట్లాడుతూ కిశోర వికాసం కార్యక్రమంలో మార్పు ట్రస్ట్ ఆధ్వర్యంలో మేరీ స్టెల్లా కళాశాల విద్యార్థులను నిర్దేశించిన అంశాలపై 6 నెలల ఇంటర్న్షిప్ చేస్తున్నారన్నారు. విజయవాడ, కంచికచర్ల, ఇబ్రహీంపట్నం మండలాలలో ఆయా అంశాలపై బాలికలకు అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో 65 టోల్ ప్లాజాల వద్ద సింగిల్ ఎంట్రీ విధానంలో వాహనదారులపై పెరిగిన అదనపు టోల్ రుసుముల భారాన్ని వెంటనే రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గుత్తేదారులకు టోల్ పేరుతో కట్టబెడుతున్న రోడ్ల నిర్వహణ నాసిరకంగా ఉందన్నారు. ఆర్ఎండ్బి రహదారులపై కూడా టోల్ ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి ప్రకటించారని, ఇది పెనుభారం అవుతుందన్నారు.
ఈ విధానాన్ని సమీక్షించి తక్షణం భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. సింగిల్ ఎంట్రీ విధానంలో టోల్ వసూలు చేస్తే అద్దె వాహనాలు నడుపుకునే వారిపై తీవ్రమైన ప్రభావం చూపి జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు. 20 కిలోమీటర్ల లోపు తిరిగే వాహనాలకు గతంలో పసుపు తెలుపు బోర్డు పేరుతో పాసులు ఇచ్చేవారని, వారు నెలకు 340 రూపాయలు చెల్లిస్తే సరిపోయేదన్నారు. ప్రస్తుతం పసుపు బోర్డుకు పాసులు పూర్తిగా రద్దు చేశారని, తెలుపు బోర్డు వాహనాలపై రుసుములు పెంచారని తెలిపారు. సొంత వాహనదారులపై కూడా భారం పడుతుందన్నారు. ఆర్టీసీపై అదనపు భారం పడుతుందని గుర్తు చేశారు. ఈ విధానాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తోందని వి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో పన్నులు అధికంగా ఉండడంతో యజమాని ఒక్క వాహనానికి ఏటా 2 లక్షల రూపాయలు నష్టపోతున్నాడని లారీ యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి గోపాల్ నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో హరిత పన్ను తగ్గిస్తామని, కాంపౌండింగ్ చలానా సమస్యలు పరిష్కరిస్తామని చంద్రబాబు లోకేష్ ఇచ్చిన హామీని ఇంకా నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లారీ యజమానుల సంఘం సర్వసభ్య సమావేశం విజయవాడలోని కార్యాలయంలో నిర్వహించారు. సమావేశం అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి గోపాల్ నాయుడు, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో వివిధ రూపాల్లో విధించిన పన్నులతో ఆర్థికంగా నష్టపోయామని, కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని ఎదురుచూస్తున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో హరిత పన్ను తగ్గిస్తామని, కాంపౌండింగ్ చలానా సమస్యలు పరిష్కరిస్తామని చంద్రబాబు లోకేష్ ఇచ్చిన హామీని ఇంకా నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర వాహనాల్లో ఏపీ పోర్టల్ ఈ ప్రగతిని కలిపినందున అప్లోడింగ్ పరంగా తీవ్ర జాప్యం జరిగి లారీ యజమానులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వాహనాల్లో వస్తున్న కేసులన్నింటినీ మార్చి 31 వరకు వాయిదా వేసి ఆర్టీఓ కార్యాలయాల్లో పనులకు ఆటంకం కలగకుండా చేయాలని కోరుతూ సంఘం తీర్మానించిందన్నారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి దాసర శ్రీనివాసరెడ్డి, కోశాధికారి నాదెండ్ల కృష్ణ, వివిధ జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. కోరికలు నెరవేరుస్తారా అనేటువంటి ఆశతో ఎదురు చూస్తే అది నీళ్లు గారిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఒక ఏకగ్రీవ తీర్మానంతో ప్రభుత్వానికి తెలియపరిచి నెలాఖరు లోపలగానే ప్రభుత్వం కన్నా తగిన చర్యలు తీసుకొని ఒక మీటింగ్ వేసుకునేటువంటి ప్రభుత్వం కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చొరవ తీసుకోవడం లేదు. కాబట్టి ఈ సమస్యల మీద ఒక మీటింగ్ వేసి సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి మేము అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానించాం. దీని మీద ప్రభుత్వం మేము ఆశిస్తున్నాం 31వ తేదీ లోపల ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తారని. అటు కాని పక్షంలో అందరూ కూడా వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేస్తూ ఫస్ట్ ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. ఆ తర్వాత అప్పటికీ పరిష్కారం కాకపోతే ఫర్దర్ ఏం చేయాలనేది ఒక మీటింగ్ వేసి దాంట్లో ఒక చర్యలు తీసుకుంటామని చెప్పేసి. అరే ఈ ప్రభుత్వం వస్తే మాకేదో మేలు జరుగుతుందని చెప్పి ఆశపడ్డాం. మేము చాలా నిరాశగా ఉన్నాము. మీరు వెంటనే ఆ గ్రీన్ ట్యాక్స్ అయినా తగ్గించి మిగిలిన విషయాల మీద మాట్లాడండి. ఒకవేళ మీరు ఏదైనా ఒక నిరసన కార్యక్రమం చేయాలని మేము సిద్ధంగా ఉన్నాం, మేము అన్ని జిల్లాలని చెప్పి ఇప్పుడే ఒక తీర్మానం చేసి జరిగింది. ఏంటంటే మనం రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మనకు ఆదాయం రావాలి. ఆదాయం రావాలంటే ఇప్పుడు మాకున్న ఇబ్బందులు కొన్ని తొలగించాలి. ఇంకా ఎట్లా మనకి ఆదాయం ఎట్లా రావాలో మనం దాన్ని అన్వేషించుకుని ఆ రకంగా ఆదాయం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ చర్యలన్నీ తీసుకొని మా రవాణా రంగ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. యుఎస్ఓ ద్వారా విద్యార్థుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి దేవినేని గాంధీ అని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. దేవినేని కుటుంబం నేడు ఈ స్థాయిలో ఉందంటే అందుకు గాంధీ కృషే కారణమని అన్నారు. ఈ నెల 21న మాజీ ముఖ్యమంత్రి జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు. గుణదలలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ కార్యాలయంలో యుఎస్ఓ వ్యవస్థాపకులు దేవినేని గాంధీ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి దేవినేని అవినాష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్లు మరియు వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ విద్యార్థి నాయకుడుగా దేవినేని గాంధీ అనేక మంచి కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు.
యుఎస్ఓ ఏర్పాటు చేసి విద్యార్థుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు. విద్యార్థి నాయకుడుగా గాంధీ అనేక మంది విద్యార్థులకు సేవా కార్యక్రమాలు చేశారని, ఆయనతో పాటు ఉన్నవారు నేడు దేశ ప్రపంచవ్యాప్తంగా మంచి పొజిషన్లో ఉన్నారని చెప్పారు. దేవినేని గాంధీ నేర్పించిన క్రమశిక్షణ వలనే నేడు తాము ఈ స్థాయిలో ఉన్నామని అన్నారు. అదేవిధంగా ఈ నెల 21వ తేదీన జిల్లా వ్యాప్తంగా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. విజయవాడతో పాటు జిల్లాలోని ప్రతి గ్రామంలో జగన్ పుట్టినరోజు వేడుకలు జరుపుతామన్నారు. పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నామని అవినాష్ వెల్లడించారు. ఎన్నో పోరాటాలు చేసి అనేక మంది విద్యార్థులకి అండగా నిలిచి సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు దేశవ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మేము ఆ రోజు గాంధీ గారితో సాన్నిధ్యంగా ఉన్నాం. దానికి అనుగుణంగా ఈరోజు మేము అందరం గారు మంచి పొజిషన్లో ఉన్నాం, వ్యాపారాల్లో ఉన్నాం, రాజకీయాల్లో ఉన్నాం, అదేవిధంగా మంచి మంచి దేశ విదేశాల ఉద్యోగాల్లో ఉన్నామంటే ఆ రోజు ఆయన నేర్పించిన క్రమశిక్షణ. తప్పకుండా ఆయన ఒక ఆశయాలకు అనుగుణంగా దేవినేని గాంధీ గారు కానివ్వండి, నెహ్రూ గారు కానివ్వండి, మురళీ గారు కానివ్వండి, బాజీ గారు కానివ్వండి, వీళ్ళందరూ ఒక ఆశయాలకు అనుగుణంగా మేము అందరం గారు రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు విద్యార్థులకి, పేద ప్రజానికి అండగా మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పని, చనిపోయిన 40 సంవత్సరాలైన ఈ రోజుకి ఆయన సన్నిహితులు, స్నేహితులు, ఈ నగరంలో ఆయనతో పాటు అనుభవం ఉన్న ప్రతి ఒక్కరి గారు ఈ రోజుకి ఆయన తలుచుకుంటూ ముందుకు వెళ్తాం గారు జరుగుతుంది. మంత్రుల జాతకాలు తన దగ్గరున్నాయని, వారి పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మంత్రులు సచివాలయానికి, క్యాంపు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాల్లోనూ విస్తృతంగా తిరగాలని నిర్దేశించారు. సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు తాజా పరిణామాలపై మంత్రివర్గంతో చర్చించారు. ప్రతి వారం ఆర్టీజీఎస్ 2-3 గంటల పాటు మంత్రుల పనితీరు సమీక్షిస్తూనే ఉంటానని తెలిపారు. మంత్రుల దగ్గరకు వచ్చిన దస్తరాలు ఎంతవరకు క్లియర్ చేస్తున్నారు, ఎన్ని సమీక్షలు చేస్తున్నారు, డిఆర్సీ సమావేశాలు ఎన్ని ఏర్పాటు చేశారు, ఇన్ఛార్జి మంత్రులు జిల్లాలకు ఎన్నిసార్లు వెళ్లారు, ఇలా పలు అంశాలు తన దగ్గర ఉన్నాయని తెలిపారు. కొందరు దస్తరాలు పరిష్కారంలో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్నాలజీ వాడటం లేదన్న సీఎం వేగంగా పనిచేయటమే కాకుండా శాఖల్లో కింది స్థాయి వరకు దస్తరాలు వేగంగా పరిష్కారం అయ్యేలా చూడాల్సిన బాధ్యత మంత్రులదేనని స్పష్టం చేశారు. 6.5 నెలల పనితీరుపై వివరణ ఇవ్వాలని మంత్రులు కోరగా రామానాయుడు, సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ మాత్రమే ఇచ్చారన్నారు. జిల్లాలో ప్రధాన సంఘటనలు జరిగినప్పుడు ఇన్ఛార్జి మంత్రులు వెంటనే స్పందించాలని హితబోధ చేశారు. రాజకీయ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలన్నారు. ఇన్ఛార్జీలుగా జిల్లాలో 3 పార్టీల సమన్వయం బాధ్యత తీసుకోవాలని, ఎమ్మెల్యేలకు సమస్యలుంటే అండగా ఉండాలని తెలిపారు. మంత్రుల పనితీరుపై ఐవీఆర్ఎస్ సర్వే చేస్తున్నట్లు సీఎం తెలిపారు. మంత్రులు తమ శాఖల్లో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరువ చేయడంలో వెనుకబడుతున్నారని, ప్రతి పేషీకి సోషల్ మీడియా ఇన్ఛార్జీలు నియమిస్తే కొందరు అక్కర్లేదని వెనక్కి పంపించారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సున్నితమైన అంశాలపై మంత్రులు ఆచితూచి స్పందించాలని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరూ రాజకీయ వ్యాఖ్యలు చేసినా సహించేది లేదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వివరించారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. తిరుమల పవిత్ర క్షేత్రమని, ఇది రాజకీయ వేదిక కాదని హెచ్చరించారు. ఎవరూ రాజకీయంగా తిరుమలకు వేదికగా చేసుకున్నా చర్యలు తప్పవని గతంలోనే హెచ్చరించామని గుర్తు చేశారు. ఇటీవల తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఈ విధంగా స్పందించినట్లు తెలుస్తుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానపరిచేలా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్ మనువాద భావజాలానికి నిదర్శనమని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ విమర్శించారు. పార్లమెంటులోని రికార్డులు పరిశీలిస్తే అమిత్ షా మాట్లాడిన మాటలు తెలుస్తాయన్నారు. అంబేద్కర్ ను అవమానించినా ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను చులకనగా మాట్లాడి అవమానించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ డిమాండ్ చేశారు. అంబేద్కర్ పేరును పదే పదే వల్లించడం బదులుగా హిందూ దేవతలను స్మరిస్తే 7 జన్మల మోక్షం లభిస్తుందంటూ వ్యంగ్యంగా మాట్లాడిన అమిత్ చర్యలను నిరసిస్తూ జిల్లా దళిత హక్కుల పోరాట సమితి, చేతివృత్తిదారుల సమైక్య సంయుక్తంగా పాత రాజరాజేశ్వరిపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిన్న నిరసన చేపట్టారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం దోనెపూడి శంకర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతునిగా పేరుగాంచి దేశానికి రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ను గౌరవించాల్సింది పోయి అగౌరవపరచడం అంటే ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని తెలియజేస్తోందని విమర్శించారు. అమిత్ వ్యాఖ్యలను పార్లమెంటు రికార్డుల నుంచి తొలగించి ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. 145 కోట్ల మంది ప్రజలు గౌరవిస్తున్నటువంటి నేపథ్యంలో హిందువులు ఉండొచ్చు, మహమ్మదీయులు ఉండొచ్చు, క్రైస్తవులు ఉండొచ్చు, సిక్కులు ఉండొచ్చు, పార్సీ, జైన్, బౌద్ధ అనేక మతాల భిన్నత్వములు ఏకత్వమైనటువంటి భారతదేశంలో మనకు అత్యంత పవిత్ర గ్రంథం రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని అవమానించినటువంటి వాడు మంత్రి పదవిలో కొనసాగుతాడా? నరేంద్ర మోడీ ఆలోచించాలి. ఇవాళ తక్షణమే అమిత్ షాని బేషరత్తుగా బర్తరఫ్ చేయాలి, లేదు క్షమాపణ చెప్పాలి పార్లమెంట్కి. పార్లమెంట్ రికార్డ్స్ నుండి అంబేద్కర్ పైన, భారతరత్న అంబేద్కర్ పైన చేసినటువంటి కామెంట్స్ని ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ని రికార్డ్స్ నుండి తొలగించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున అంబేద్కర్కి పాలాభిషేకం చేశాం. అలాగే అంబేద్కర్ గారికి పుష్పాంజలి ఘటించి వారి యొక్క కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉన్నదో భారత రాజ్యాంగానికి అత్యంత పూర్తిమైనటువంటి రాజ్యాంగాన్ని గౌరవించాలని చెప్పి అమిత్ షా తక్షణమే బేషరత్తుగా అన్కండిషనల్గా కూడా దీన్ని వెంటనే తప్పును ఒప్పుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఈ రోజున అంబేద్కర్ విగ్రహమూర్తి ముందు ఈ నిరసన దీక్ష కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తుంది. అనంతరం దళిత హక్కుల నేత రాయప్ప మాట్లాడుతూ రాజ్యాంగంలోని సెక్యులర్, సోషలిజం పదాలు సైతం తొలగించాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆ పదాలు సబబైనవని, భారత ప్రజలకు ప్రయోజనకరమని వ్యాఖ్యానించిందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అంబేద్కర్ గారి విగ్రహానికి శ్రద్ధాంజలి, అలాగే పూలమాల వేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుడిచిపెట్టాలి. సెక్యులరిజం, సోషలిజం అనేటువంటి పదాలు కూడా రాజ్యాంగంలో లేకుండా చెయ్యాలి అనేటువంటి కుట్రలు పన్నుతూ ఉన్నది. దీన్ని ప్రజాస్వామ్యవాదులు ఐక్యంగా తిప్పికొట్టకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు, అలాగే ఇతర కులాలు, మతాలకు చెందినటువంటి వారందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించినటువంటి రాజ్యాంగాన్ని కుట్రపూరితంగా మనువాద రాజ్యాంగంగా మార్చడానికి చేసేటువంటి ప్రయత్నాలని తిప్పికొట్టాలని కోరుతూ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాము. ఇక్కడ ముంబై సినీ నటి కేసులో నిందితుడిగా ఉన్న నిఘా మాజీ విభాగ అధిపతి సీతారామాంజనేయులని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని సిఐడిని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. అతను ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదని గుర్తు చేసింది. సినీ నటి ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం ఐపీఎస్లో కాంతిరాణా టాటా, విశాల్ గున్ని తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై ఇరువులపై వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. జనవరి 7న నిర్ణయాన్ని వెల్లడిస్తానంది. ముంబై సినీ నటి ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసులో సీతారామాంజనేయులను ఎందుకు అరెస్టు చేయలేదని సిఐడిని హైకోర్టు ప్రశ్నించింది. కేసులో 2వ నిందితుడిగా ఉన్న ఆయన ప్రస్తుతం అందుబాటులో ఉన్నారా లేక పారిపోయారా అని ఆరా తీసింది. మొత్తం వ్యవహారంపై వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు ఏజీ బదులిస్తూ అరెస్టు వ్యవహారం దర్యాప్తు అధికారి విచక్షణాధికారమని చెప్పారు. వాస్తవాలను రాబట్టేందుకు కేవలం అరెస్టే మార్గం అనుకుంటే అరెస్టు చేస్తారన్నారు. కొందరిని అరెస్టు చేసేందుకు చర్యలు తీసుకోవటం లేదు కాబట్టి తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషనర్లు కోరడానికి వీల్లేదన్నారు. నిందితులను వరుస క్రమంలో అరెస్టు చేయాల్సిన అవసరం దర్యాప్తు అధికారికి లేదన్నారు. పిటిషనర్లకు ముందస్తు బెయిల్ ఇస్తే దర్యాప్తునకు విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. ముంబై నటిపై కేసు నమోదు, అరెస్టు వెనుక కుట్ర కోణాన్ని వెలికితీసేందుకు నిందితుల కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరమన్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టేయాలని కోరారు. ఇరువైపు వాదనలు ముగియటంతో జనవరి 7న బెయిల్ పిటిషన్లపై నిర్ణయాన్ని వెల్లడిస్తామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విఆర్కే కృపాసాగర్ తెలిపారు. తాము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచబోమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని 50వ డివిజన్ కార్పొరేటర్ బోయి సత్యబాబు డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీల భారాలు పేద ప్రజలపై మోపడం బాధాకరమన్నారు. అవినీతి ఆదాని ఒప్పందాలు రద్దు చేయాలని కోరారు. తాము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచబోమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సిపిఎం పశ్చిమ సిటీ కార్యదర్శి 50వ డివిజన్ కార్పొరేటర్ బోయ సత్యబాబు చెప్పారు.
విద్యుత్ భారాలు రద్దు చేయాలని కోరుతూ నిన్న 50వ డివిజన్ సిపిఎం పశ్చిమ కమిటీ ఆధ్వర్యంలో జోడుబొమ్మల వీధిలో నిరసన కార్యక్రమంలో కరెంటు బిల్లులు దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బోయే సత్యబాబు పాల్గొని మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల భారాలు పేద ప్రజలపై మోపటం బాధాకరమన్నారు. అవినీతి ఆదాని ఒప్పందాలు రద్దు చేయాలని, విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్లు ఆపాలని, పథకాల అమల్లో లేని శ్రద్ధ భారాలు వేయటంపై చూపిస్తున్నారని విమర్శించారు. ట్రూ ఆఫ్ ఛార్జీలు అని చెప్పి ఇంధనపు సర్దుబాటు ఛార్జీలని ఈ రకంగా దోపిడీ దొంగల కన్నా హీనంగా ఈ రకంగా ప్రజల్ని దోచుకోవడం మీకు తగునా? మేము వస్తే కరెంటు ఛార్జీలు నయా పైసా పెంచం, జగన్మోహన్ రెడ్డి లాగా కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు కార్యక్రమం ఉండదు అని మాట చెప్పినటువంటి ముఖ్యమంత్రి నువ్వు మాట తప్పి మోసం చేస్తావా? జగన్మోహన్ రెడ్డి ఆదాని మరి సోలార్ కంపెనీలో 1700 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని అమెరికా దేశంలో కేసు నమోదైతే ఇక్కడ మీరు ఎంక్వైరీ చేయకుండా వాళ్ళ అవినీతిని అక్రమాలని కాపాడుతూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడు జైలుకి వెళ్ళి వచ్చాడని చెప్పినటువంటి నువ్వు మరి అదే జగన్మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడ్డాడనే కేసు నమోదైతే దీని మీద ఎందుకు విచారణ చేయట్లా? అంటే ఆదాని ముడుపులు నీకు కూడా ముట్టాయా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.